హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం ఎప్పటి నుంచో తీసుకోవాలనుకున్న కెమెరా అయితే నేను తీసేసుకున్నాను. సో నా డ్రీమ్ కెమెరా అనమాట ఇది, DJI Osmo Action 4. సో నాకు ఇది డిస్కౌంట్లో వచ్చింది, ఆఫర్లో వచ్చింది కాబట్టి తీసేసుకున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు ఈ కెమెరా వచ్చినప్పుడు నేనైతే ఎంత సంతోషంగా ఉన్నాను అంటే ఎంత సంతోషంగా ఉన్నాను. సో ఫైనల్‌గా మన ఛానెల్‌లో అయితే కెమెరా అయితే యాడ్ అయిపోయింది. సో లెట్స్ అన్బాక్స్ దిస్. సో ఆల్రెడీ అన్బాక్స్ చేస్తున్నాను. మళ్ళీ మీ వీడియో కోసమే చేస్తున్నాను. సో యాక్సెసరీస్, క్యామ్ అయితే ఇలా ఇచ్చాడు. సో కెమెరాకి ప్రొటెక్షన్ ఇయ్యకుండా అట్టే పెట్టేసాడు. అంటే వాడి బిల్డ్ క్వాలిటీ మీద అంత ట్రస్ట్ అన్నమాట వాడికి. ఇది తీద్దాం. ఇది తీద్దాం. ఈ సైడ్ పెట్టేద్దాం, ఇంకేం లేవు. సో కెమెరా. సో ఇవన్నమాట దీంట్లో బాక్స్‌లో వచ్చే ఐటెమ్స్ అయితే. సో ఫస్ట్ అయితే కెమెరా గురించి మాట్లాడదాం. దాని తర్వాత యాక్సెసరీస్ గురించి వద్దాం మనము. సో కెమెరా చూడండి ఎంత బాగుందో, అసలు ఎంత చిన్నది, అసలు ఏం చేసిద్దిరా అనుకుంటున్నారు కదా! దీనికున్న క్వాలిటీ, దీంట్లో తీసే పిక్చర్స్ గాని, వీడియోస్ గాని వేరే లెవెల్‌గా వస్తది. సో ఇంతే ఉంది చూడండి. మన హ్యాండ్‌తో కంపేర్ చేసుకుంటే జస్ట్ మన ఈ సైజ్ ఉంటది కదా! ఆ సైజ్ వరకే ఉంది. కానీ దీంట్లో తీసే వీడియోస్ అయితే వేరే లెవెల్ అన్నమాట. వ్లాగింగ్ క్యామ్స్, గాడ్ ఆఫ్ వ్లాగింగ్ క్యామ్స్ అంటారు దీన్ని. అంత మంచిగొస్తది ఫోటో అయితే. అంటే ఫుటేజ్ అంతా అంత క్లారిటీగా వస్తది. సో దీంట్లో నాకు నచ్చిందేంటంటే అసలు ఆహ్, క్విక్‌గా, అంటే లైక్ స్పాంటేనియస్‌గా అయితే మనమైతే యాక్షన్ చేసుకోవచ్చు. లైక్ ఆన్ అండ్ ఆఫ్, ఇంకా మోడ్స్ చేంజ్ చేసుకోవడం కానీ, ఇన్ డిస్‌ప్లే టచ్ గాని, ఇయన్నీ అయితే చాలా మంచి ఫీచర్స్ అన్నమాట. సో దీంట్లో మనకేందంటే యాక్సెసరీస్ గురించొస్తే కేస్ ఇస్తాడు. మనం బయట ఎక్కడ తీసుకోనవసరం లేదు. అండ్ దెన్ ఛార్జింగ్ కేబుల్, ప్లస్ ఇది మనకి ఓటీజీ లాగా కూడా పనిచేస్తది. రెండిటికైతే యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ హెల్మెట్ మౌంట్, ఒక సైడ్ అయితే టేప్ ఇచ్చున్నాడు, డబుల్ టేప్. సో ఇదైతే మన హెల్మెట్‌కి అయితే పెట్టుకోవడానికి. అండ్ ఇదైతే మనమైతే కెమెరాకి మౌంట్ చేసుకోవడానికి ప్లగ్ అండ్ ప్లే యాక్షన్ అన్నమాట. దీంతో మనమైతే స్టాండ్స్‌కి అటాచ్ చేసుకోవచ్చు చూడండి. సో ప్లగ్ అండ్ ప్లే. కొత్తది కాబట్టి కొంచెం హార్డ్ ఉంది. ఆ! టక్కని సౌండ్ వస్తది. వచ్చిందా? సో చూడండి ఎంత టైట్‌గా ఉంటుందో. ఎంత ఊపినా గానీ ఏముండదు. సో ఇదన్నమాట దీంట్లో అడ్వాంటేజ్. అంటే ముందుట్లో అయితే మనమైతే స్క్రూస్ పెట్టుకుంటా ఉండాలి. సో దీంట్లో ఏందంటే జస్ట్ ఇలా తీసి అది తీసేయడమే. ప్లగ్ అండ్ ప్లే యాక్షన్. సో ఇదైతే మనకైతే మౌంట్స్‌కి అన్నీ ఫిక్స్ చేసుకోవడానికన్నమాట ఈ స్క్రూ ఇచ్చాడు. సో ఇదైతే లెన్స్ అన్నమాట. సో ఇప్పుడు దీనికున్న లెన్స్ అయితే వాటర్ ప్రూఫ్. దీనిపైన గ్లాస్ వస్తది. దీనిపైన గ్లాస్ ఉండదు. సో జస్ట్ హోల్ అన్నమాట. కెమెరా‌కి ప్రొటెక్షన్‌గా ఉండాలంటే మనం గ్లాస్‌తోనే వాడుకోవాలి. లేపోతే మనకి ప్రొటెక్షన్ అయితే ఉండదు. ఎందుకంటే వాటర్‌లో ఎళ్ళినా గాని ఏం కాదన్నమాట. సో ఇదైతే నేను రేర్‌గా యూజ్ చేస్తాను. సో ఇదే ఉంటది ఎప్పటికైతే. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో మెయిన్ విషయం చెప్పలేదు కదా! బ్యాటరీ దీంట్లోనే ఉంది. నేను అసలు తీయలేదు. సో ఇదైతే బ్యాటరీ అన్నమాట. సో మనకైతే సింగిల్ బ్యాటరీ అయితే ఇస్తాడు. సో దీంట్లో అయితే మెమరీ కార్డ్ నేనేసుకున్నాను. సో చూపిస్తాను. సామ్‌సంగ్ మెమరీ కార్డ్ అయితే నేను తీసుకున్నాను. 128 జీబీ A12 ప్రాసెసర్ అన్నమాట. సో ఎందుకంటే స్పీడ్ ఉంటుంది డేటా మనం ట్రాన్స్‌ఫర్ చేసుకునేటప్పుడు గాని, అన్నీ చేసుకునేటప్పుడు. సో ఇదైతే నాకు రూ. 1050 పడింది. సో ఇదైతే మనం అడిషనల్‌గా తీసుకోవాలి. వాళ్ళైతే ఇవ్వరు. సో ఇదైతే లోపల పెట్టేద్దాం. సో బ్యాటరీ కూడా ఏద్దాము. సో కేస్ పెట్టి చూపిస్తాను. ఇయన్నీ సైడ్ పెట్టేద్దాము. ఈ కేస్ పెట్టేటప్పుడైతే గుండె జలక్ 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 అంటా ఉంటది. ఎందుకంటే కొంచెం హార్డ్ ఉంటది లోపలికెళ్ళడానికి. జస్ట్ ఇలా పెట్టి ఇలా అంతే. జస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాము. సౌండ్ వచ్చింది కదా! ఆన్ చేసిన సౌండ్ అన్నమాట. దీంట్లో కెమెరా క్వాలిటీ వేరే లెవెల్‌గా ఉంటది. దీంట్లో అయితే 2 డిస్‌ప్లేస్ అయితే ఉంటాయి. బ్యాక్ డిస్‌ప్లే ఉంటది. ఫ్రంట్ డిస్‌ప్లే ఉంటది. సో ఫ్రంట్ డిస్‌ప్లే అంతా చిన్నగా మనం వ్లాగింగ్ చేసేటప్పుడు చూసుకోవడానికన్నమాట. దీంట్లో కూడా నేనేదో కొట్టేసాను. నేను ఇది బిఫోర్‌లో. క్వాలిటీ దీంట్లో ఇన్‌బిల్ట్ మైక్ కూడా చాలా బావుంది. సో చూడండి. సో మనం ముందు గూడా ఇలా పెట్టుకొని వ్లాగ్ చేసుకున్నప్పుడు మన స్క్రీన్ అయితే కనిపిస్తా ఉంటది. అండ్ దీంట్లో మెయిన్ మంచి ఫీచర్ ఏందంటే, క్విక్‌గా యాక్షన్ తీసుకోవచ్చు చూడండి. ఇక్కడ ఈ బటన్‌తో రికార్డ్ ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఫోటో క్లిక్ చేయొచ్చు. అలానే ఇక్కడున్న క్యూఎస్ అనే బటన్‌తో క్విక్
స్విచ్ అని. దాంతో అయితే మనమైతే ఫోటోస్‌ని, వీడియోస్‌ని లేకపోతే మోడ్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు చూడండి. Photo, video, slow motion, hyperlapse, playback, అలా అయితే మనకైతే photo, వాయిస్ అసిస్టెంట్ కూడా ఉంటది దీంట్లో అయితే. video, సో, ఇంత మంచిగా ఇంత క్వా క్వాలిటీ, ఇంత మంచి క్యామ్ నేనైతే చూసుండను. డీజే వాళ్ళు మంచిగా చేస్తారు. అండ్ దీంట్లో ఫోటో క్వాలిటీ కూడా వేరే లెవెల్‌గా ఉంటది. చాలా బాగుంటదన్నమాట. దీంట్లో అల్ట్రా వైడ్ యాంగిల్, స్టాండర్డ్ మోడ్ ఉంటుంది. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఫీచర్స్ అయితే ఇంకొక సెపరేట్ వీడియో అయితే చేయొచ్చు. జస్ట్ దీంట్లో అయితే నేను అన్బాక్స్ అయితే చూపిస్తున్నాను. అన్బాక్స్ చేసైతే దీంట్లో సో, చూడండి ఆన్ అయ్యేటప్పుడు ఒక సౌండ్, ఆఫ్ అయ్యేటప్పుడు ఒక సౌండ్ ఉంటది. అండ్ వీళ్ళిచ్చిన మనకి ఇది ఉంది కదా! మ్యాగ్నెటిక్ మౌంట్. సో, దీన్ని కేస్ వేసిన తర్వాత మనమైతే షార్ట్స్ అండ్ రీల్స్‌కి యూజ్ చేసుకోవడానికి స్ట్రెయిట్‌గా అయితే పెట్టుకోవచ్చు ఇలాగా. సో, ఇంకా ఇలాగ మనమైతే రీల్స్ తీసుకోవచ్చు, షార్ట్స్ తీసుకోవచ్చు. ఇలా మూవ్ చేసుకుంటూ అయితే. సో, ఇది తీసి ఈ పక్క పెట్టుకున్నామంటే లాంగ్ వీడియోస్ తీసుకోవడానికి. సో, ఇలా అన్నమాట. సో, ఈ కేస్ ఏసుకుంటేనే ఈ పక్క పెట్టుకోవచ్చనమాట. లేకపోతే పట్టుకోలేము. సో, ఇదనమాట దీంట్లో ఉన్న అడిషనల్ ఫీచర్ అయితే కేస్‌లో అయితే. సో, ఏదో ఒకటి యూజ్ ఉంటది మనకి ప్రతి దానికైతే. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా? గోప్రో విషయానికొస్తే మైక్స్ అడాప్టర్ అయితే 5000 పెట్టి కొనాలి. దీంట్లో అయితే యూనివర్సల్ మైక్స్ ఏదైనా కనెక్ట్ అవుద్ది. వైర్‌తో అయినా గాని, వైర్‌లెస్ అయినా గాని. కానీ డీజే మైక్స్ అయితే వైర్‌లెస్ అయితే యాక్యురేట్‌గా వస్తాయి. మన దగ్గర వైర్డ్ గూడా ఉంది. వైర్‌లెస్ గూడా ఉంది. కానీ నేను వైర్డే వాడతాను. ఎందుకంటే యాక్యురేట్‌గా వాయిస్ అయితే దాంట్లో అయితే రికార్డ్ అవుతా ఉంటది. చాలా బాగుంటది ప్రతి ఒక్కటి. సో, ఇది తీసుకున్నామనుకోండి ఫ్రెండ్లీ కెమెరా అన్నమాట. అలాగే క్వాలిటీ కూడా వేరే లెవెల్‌గా ఉంటది. ఫీచర్స్ నెక్స్ట్ వీడియోలో అలానే దీంట్లో ఉన్న అప్డేట్స్ అని అన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అండ్ ఫైనల్‌గా దీని ప్రైస్ అయితే నాకు చెప్పాలా? వెయిట్ తీసేద్దాం. అమ్మా! చూడండి ఎంత హార్డ్ ఉంటదో తెలుసా? మ్యాగ్నెట్ అయినా గాని. అండ్ ఫైనల్‌గా దీని నాకు ప్రైస్ ఎంతొచ్చిందో చెప్తే షాక్ అయిపోతారు. ఇప్పుడు మీరు గాని అమెజాన్‌కి వెళ్లి DJI Osmo Action 4 స్టాండర్డ్ కాంబో అని కొడితే రూ. 10 తక్కువ 30,000 ఉంటది. సో, బట్ నాకైతే 21,000కైతే వచ్చింది. అండ్ మెమరీ కార్డ్ చెప్పాను కదా! సో, దానికైతే నాకు 22,000 అయింది మొత్తము. ఇంకో కొన్ని యాక్సెసరీస్ తీసుకుంటున్నాను. దాంతో కలిపి 23,000 అయితే అవుతది. సో, మనకి అటు ఇటు అయితే 10,000 తగ్గింది. ఒక పవర్ బ్యాంక్ కొనుక్కుంటే సెట్ అన్నమాట. చార్జ్ చేసుకుండొచ్చు. ఒక్క బ్యాటరీ అయితే 2 అవర్స్ బ్యాకప్ వస్తది. సో, ఇబ్బందుండదు. అలానే హ్యాపీగా అయితే షూట్ చేసుకోవచ్చు. సో, గాయ్స్ మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే అన్నమాట. మన ఛానెల్‌లో క్యామ్ గూడా యాడ్ అయిపోయింది. సో, ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే అద్దిరిపోతాయి. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్‌కి లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వల్ల 10 మెంబర్స్‌కి రిఫర్ అవుద్ది మన వీడియో అయితే. దాని మించి ఏం గాదు లైక్ వల్ల. వ్యూస్ అయితే మనకైతే చాలా ఇంపార్టెంట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకి వీడియోస్ బాగా బూస్టప్ అయితే నాకదే చాలు ఇంకేమొద్దు. సో, ఇదనమాట ఈ బ్లాగ్‌లో అయితే. నెక్స్ట్ బ్లాగ్‌లో ఏంటంటే దీని ఫీచర్స్ అండ్ నేను కొన్న యాక్సెసరీస్ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. సో, ఈ రోజుకైతే ఇంతే అన్నమాట. సో, మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే కామెంట్ చేసి ఎళ్ళండి మీ రివ్యూ గూడా. మరొక వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.